సద్గురుదేవుడు శ్రీ వెంకటకోటి వారి పాఠపత్రానికి నమస్కరిస్తూ అందరి ద్వారా ఈరోజు వ్యాస పౌర్ణమి అంటే మనకు 12 పౌర్ణాలు ఉన్నాయి. కానీ ఈ ఒక పౌర్ణం వ్యాస భగవానుడు కేటాయించబడింది. ఏమిటి వ్యాస భగవానుడి యొక్క ప్రత్యేకత అనేది మనం తీసుకుంటే, విష్ణువు అంటే దేవతలకెల్లా దేవుడు పరమదైవం. విష్ణు అనే పదం దాన్ని మన సంస్కృతంగా తీసుకున్నట్లయితే విష్ణుమూర్తి అంటే సర్వం వ్యాపించి ఉన్నవాడు, సర్వం తానైన వాడు, అన్నీ తనయుడు తను ఏమీ కాకుండా ఉన్నవాడు విష్ణు. కానీ వ్యాసం అంటే ఏమిటి? వ్యాసం అంటే వ్యాప్తి చెందినవాడు. అంటే ఏమి వ్యాప్తి చెందాడు ఆయన? 4 వేదాలని అంతకుముందు మనకు పూర్వం 2,50,00,000 సంవత్సరాలు అయ్యి ఉంటుంది వేదం భాష అని చెప్పి మనకు అమెరికా శాస్త్రవేత్తలు చేశారు. అందులో మనకు ఫస్ట్ ఋగ్వేదం అని ఒకటి ఉండేది, అదే ప్రమాణికం. తర్వాత 3 వేదాలుగా మారింది, వేదత్రయంలో అంటారు దాన్ని. కానీ 5,400 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వేదవ్యాస మహర్షి మరి వేదాలన్నీ అనేక రకాలుగా ఉన్నాయి. అవి మాకేం గ్రంథాల రూపంలో లేవు, ఋషుల యొక్క మోతగా ఉన్నాయి. ఇవన్నీ వాటన్నింటిని సేకరించి 4 భాగాలుగా విభజన చేసి 4 శిష్యులకు బోధించి దీనిని ప్రచారంలో చేయండి, మానవాళికి వృద్ధి చెందాలి, మానవోన్నతమైన స్థానానికి పోవాలంటే ఈ వేదమే మనకు ప్రమాణం అని చెప్పి ఆ వేదాలను వ్యాప్తి చేయటం వల్ల వేద వ్యాస మహర్షి, వ్యాసం అంటే వ్యాప్తి చెందటం, మహర్షి అని మనకు చేసింది. అట్లా వేదవ్యాస మహర్షి 18 పురాణాలు చక్కగా ఆయన సొంతంగా రాసినవి కాదు, అంతకుముందు ఉన్నాయి. కానీ వాటిని మళ్ళీ లయబద్ధంగా క్రమశిక్షణగా రాసి ప్రజలకి సూత మహర్షికి శయనకాల మహర్షి అందరికీ బోధించిన వాడు. ఆ తర్వాత మరి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అనేక రకమైనటువంటి మరి బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రం అంటే సూటిగా చక్కగా ప్రయాణం చేయగలిగిన, దైవానికి ప్రయాణం చేయగలిగినటువంటిది, దైవం గురించి తెలుసుకోగలిగినటువంటి బ్రహ్మసూత్రాలను స్వయంగా రచించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మహాభారతం అనేటువంటి గ్రంథానికి శ్రీకారం చుట్టాడు. మహాభారతం అనేది అద్భుతమైనటువంటి గ్రంథం. అందులో మహాభారతం రాసిన తర్వాత మొత్తం రాసి అని చెప్పిన మాట ఏమిటంటే, యదహస్తి తదం యత్రి ఎన్నే హస్తిన తత్వ విచిత్తు. ఇది అశ్లోకమే. అంటే ఏమిటి? ఇందులో ఏమైతే ఉన్నదో ప్రపంచం అంతా అదే ఉన్నది. ప్రపంచం అంతా మీకు ఏం కనపడతా ఉన్నదో, పురులు, కపటాలు, మోసాలు, మరి అన్వేషకులు, గొప్పవాళ్ళు, తక్కువ వాళ్ళు ఏమైతే ఉన్నాయో మొత్తం అదంతా కూడా ఇందులో ఉన్నది అని చెప్పి మనకు ఒక్క అరశ్లోకంలో చెప్పడం జరిగింది. అలా చెప్పి మహాభారతాన్ని అద్భుతంగా మనకి భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, సమస్యజాత నిగోళ, ఎక్స్ప్రెషన్లు, ఇట్లా అద్భుతమైనటువంటి అమృతం అంతా అందులో పొందుపరిచాడు. పావు భాగం భారతం అమృతం, పావు భాగం లీల అంటే మహిమానీతం. అది అర్థమైనట్టే ఉంటుంది, అర్థంగా చాలా రోజులు అర్థం చేసుకోవాలి. సగం మాత్రం చరిత్ర అంటే మనం ఎలా నడుచుకుంటున్నాం అదంతా అందులో పొందుపరచబడింది. అట్లాంటి భారతం రూపకల్పన చేసిండు. తర్వాత భాగవతాన్ని శ్రీకారం చెప్పిండు. భగవంతుని యొక్క లీలలు, ఋషుల యొక్క కథలు అన్ని అందులో పొందుపరిచిండు. ఇప్పుడు ఆ గ్రంథాలే మనందరిని యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో చక్కగా నడిపిస్తా ఉన్నాయి. అందుకే గురువులందరూ కలిసి ఈయన సాక్షాత్ ఇవన్నీ చేయగలిగేవాడు ఎవరి జాతర చెప్పండి? విష్ణుమూర్తి తప్ప ఎవరు చేయగలరు? అందుకని విష్ణు అంశతో జన్మించిన వాడు సాక్షాత్ విష్ణుమూర్తి అని ప్రకటించాడు మయూరు గురువులందరూ. మరి ఇక తర్వాత రెండవ విషయం వస్తే, మన సద్గురుదేవులు మరి పల్నాడు ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, గొప్ప విద్యావంతుడు, మరి ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడు. చక్కగా విద్యాభ్యాసం పూర్తి కాగానే స్వయం ప్రకాశంగా ఆధ్యాత్మిక విధానంలోకి వచ్చి ఆయనంతా తనలోకి తాను ప్రవేశించి తనను తాను వెతుక్కొని తనను తాను దర్శించి ఈ 10 మందికి దర్శనం అందాలనేటువంటి భాగ్యంతో మన పల్నాడు ప్రాంతంలో చక్కగా ఇదంతా ఏది ఆయన రూపాయి ఆయన జేబులో సొమ్ము కాదు, కానీ భక్తులందరూ ఇష్టపూర్వకంగా అవసరాలను గుర్తించి తయారు చేసినటువంటిది ఈ ఆశ్రమం. ఎంతో మంది కష్టజీవులు ఫలాలు, ఆ ఫలాలు అందరికీ రానున్న తరాలకు చేరాలని
మనందరం కూడా స్వామి గారు చెప్పేవాడు, అయ్యా నేను ఉన్నప్పుడు కంటే లేనప్పుడు బాగుంటుందని చెప్పేవాడు. నిజంగా మాట చూస్తే వాళ్ళ ఈ అభివృద్ధి, భౌతికమైన అభివృద్ధి అంతా మనకి చక్కగా కనపడుతుంది. బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి మన మోహన్ రావు గారు, ఆయనకి సహాయకుడుగా మన కాశీ గారు, మరి ప్రతి ఆదివారం పైసా ఖర్చు లేకుండా తన సొంత డబ్బులతో వచ్చి బోధ చేసేటువంటి మన గురువు గారు, ఇలా మరి అనేక రకాలుగా మనందరం కూడా సాయం చేస్తా ఉన్నాం. రానున్న రోజులంతా ఉన్నతంగా ఎదగాలి. ఇక మరి సమయం అనేది, ఎందుకంటే వ్యాస దర్శనం కావాలంటే 2 గంటలు కావాలి, మన గురువు గారి దర్శనం కావాలంటే 3 గంటలు కావాలి. 5 గంటల సమయం, మనకు 5 నిమిషాల టైం అందు. కాబట్టి ముఖ్యంగా ఒక మాట చెప్పేసి, మనకి చేసినది సత్యం అనేది అది ఎప్పటికీ మారదు, ధర్మాలు మారుతా ఉంటాయి. అలా సత్యాన్ని అనేట్లో సత్య మార్గంగా నడుచుకున్నటువంటి వాడు సంపూర్ణ ఆత్మజ్ఞాని మన స్వామి గారు. అట్లాంటి జ్ఞానానికి మనందరం ఆయన అడుగుదాడల్లో నడుచుకొని చక్కగా ఎంతో కొంత మనశ్శాంతిని, ఆత్మానందాన్ని పొంది ఉన్నాం. కానీ ముఖ్యంగా దేశవరంలో మనకు మురళి, ఎందుకంటే దేశవరం అంటే వాళ్ళు 10 మంది పైన ఉన్నారు ముఖ్యమైన వాళ్ళందరూ. ఇవాళ మురళి గురించి ఎందుకయ్యా అని మనకు అనుకోవచ్చు. కానీ నేను మొన్న ఈ మధ్య యూట్యూబ్ చర్చ అంతా చేస్తా ఉంటే, ముచ్చుకుందమారి శాస్త్రం అని యూట్యూబ్ మొట్టమొదటి మురళి, అప్పుడు చిన్న వయసు, మాకంటే చిన్నవాడు కదా, 4-5 ఏళ్ళు, చిన్న వయసులో వచ్చి వీడియోలు, ఫోటోలు అవి మొత్తం సాంగారి అని భద్రపరిచినటువంటి వ్యక్తి మన మురళి. మన సాంగారి వీడియోలు మొత్తం 130 దాకా అందులో ఉంటే నేను ఒక 10 వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాను. మంచి వీడియోస్ అన్ని చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను. కానీ ఆ వీడియోలో ఎందుకు 10 మిగతావి బాగలేవు అంటే అన్ని బాగున్నాయి. ఇప్పుడు మైకు చూడండి, ఆ బాక్స్ తెచ్చి పెట్టిన తర్వాత అందరికి వినపడుతుంది. ఇందాక అది వినపడలా. ఆ రోజుల్లో మైక్ సిస్టమ్ అవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల క్వాలిటీ, క్లారిటీ రెండూ లేనాక సరిగ్గా వినపడక ఉన్నాయి. మిగతావి బాగున్నాయి, ఎవరో చేశాం. అట్లాంటి వీడియోస్, అట్లాంటి రూపాన్ని బంధించిన వాడు, అట్లాంటి సౌందర్యాన్ని మనకు ఎప్పుడు బదిలంగా ఈ ఫోటోల రూపంలో రాసి పెట్టిన వాడు. ముఖ్యంగా మురళికి ఒక ధన్యవాదాలు చెప్పుకుందామండి. అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టండమ్మా. ఎందుకంటే మురళి ఆ రోజు వాళ్ళు బ్రాహ్మణ ధర్మం చేశారు, వాళ్ళు ఖర్చు పెట్టారు, మాకు సంబంధం లేదు. కానీ మురళి ఆ వర్క్ అంతా తీసుకొని చేసినటువంటి మన మురళి మరి ఆ చేయబట్టే ఇవాళ ఈ ఫోటోలు కానీ ఈ వీడియోలు ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారానే, మిగతా లేదు, వాళ్ళ ద్వారా మనకి ఇదంతా సంక్రమించింది. అట్లాగే మరి రానున్న రోజుల్లో ఈ ఆశ్రమం కార్యక్రమాలు జరుగుతున్నాయి, అప్పుడప్పుడు పాల్గొనండి. అందరూ కూడా ఇది జ్ఞానపీఠం, పీఠమే జ్ఞానపీఠం. ఎందుకంటే స్వామి గారి కర్మకాండలు చాలా తక్కువ, ఆంగ్లు ఆరుపాటాలు చాలా తక్కువ, అసలు లేవు. ఎందుకంటే సిగ్గుదాసుకోవడానికి ఒక గొడ్డ కట్టుకొని ఆడు కూర్చునేవాడు, ఒంటి మీద ఏముండేది కాదు. మీరు అందరూ చూసిన వాళ్ళే స్వామి గారిని. వస్తే ఎవరికి ఏ సందేహాలు కావాలంటే ఆ సందేహాలన్నీ నివృత్తి చేస్తా ఉండేవాడు. ఆడ కొండలో ఉందో లేదో తెలియదు, అన్నం తినిపోయిన అంటాడు, ఆయనే వండి పెట్టాడు. కానీ ఆ మాట అంత గొప్పగా ఉండేది. అట్లా మనల్ని ఎంతగానో తమ బిడ్డల వల్ల ఆదరించి మన మంచి మార్గంలో నడిపించినటువంటి ఆ మహాత్ముడికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఈ యొక్క సత్సంగం కూడా ఆయన యొక్క పాదపద్మాలకి సమర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.